ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. మరి ఈ దినము మీరందరూ సమయానికి వీక్షించినందుకు ఈ యొక్క ధ్యానాల కొరకై ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ఒకసారి నేను అభినందించుచున్నాను. ఇది నా వాక్య భాగానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించుచున్నాను. శ్రమకాల ధ్యానాల్లో మనము 20వ దినానికి చేరి ఉన్నాము. అనగా 50% ఈ మండల కాలాన్ని మనము మరి మన ప్రయాణాన్ని ముగించి ఉన్నాము. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన అంశము ముందు చూపు, ఫోర్సీయింగ్. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ముందుగా ఆలోచించి ముందు చూపుతో చేయమని ఈ దినము ఈ వాక్య భాగం ద్వారా మనము హెచ్చరించబడుతున్నాము. ఇది మనకి ఒక ఎక్స్పీరియన్స్ గా కూడా ఉంటుంది. అందుకు గాను ఇర్మియా గ్రంథం నుంచి 35వ అధ్యాయము 7 నుంచి 13 వచనాలు. నిన్న 7 నుంచి 11 వచనాలు చదివాము. అదే మరలా ఈ దినము రిపీట్ చేసి 7 నుంచి 13 వచనాలు, ఇంకా 2 వచనాలు పెంచి ఇవాళకి మరి ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వచనాల వరకు. ఇక్కడ మొదటిగా ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 7వ వచనం చూస్తే, మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకుండనే కూడదు. మీరు పరవాసము చేయి దేశంలో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీయు గుడారములలోనే మీరు నివసింపవలనని అతడు మాకు ఆజ్ఞాపించెను. కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము గాని, మా భార్యలు గాని, మా కుమారులు గాని, మా కుమార్తెలు గాని ద్రాక్ష రసము త్రాగుటలేదు. మా తండ్రి అయిన యెహోనాదాబు ఒక్క నిమిషం హలో మా తండ్రి అయిన యెహోవా నాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులు మగునట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనుట లేదు, ద్రాక్షవనములు గాని పొలములు గాని సంపాదించుట లేదు, విత్తనమైనను చల్లుట లేదు, గుడారములలో నివసించుచున్నాము. అయితే బబులోను రాజైన నెబుకద్రెజరు ఈ దేశంలో ప్రవేశింపగా కల్దీయుల దండునకును సిరియన్ల దండునకును భయపడి మనం యెరూషలేమునకు పోదము రండని మేము చెప్పుకొంటిమి గనుక మేము యెరూషలేములో కాపురం ఉన్నామని చెప్పిరి. ఇది నిన్నటి వరకు మనం ధ్యానం చేస్తున్నాం. ఈ దినము ఈ 2 వచనాలు ఎక్స్ట్రాగా మరి మనకి చెప్పబడినవి. ఆ 2 వచనాలు ఏంటంటే, అంతట యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా అని చెప్చు, నీవు వెళ్ళి యూదా వారికి యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపుము. యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా. ఇదే యెహోవా వాక్కు. నీవు వెళ్ళి యూదా వారికిని యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపుము. మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా. ఇదే యెహోవా వాక్కు అని మరి ఇక్కడ తెలియజేయబడింది. కాబట్టి దీనికి సంబంధించిన వివరం ఏంటంటే, రెకాబీలు తమ తండ్రి ఆజ్ఞలు పాటించారు, మరియు శోధనలో వారు ద్రాక్ష రసము త్రాగుటకు లొంగలేదు. కానీ తీర్పును నివారించుటకు మరి వారి పాపముల నుండి వారు మళ్లించుటకు నేను నా సేవకులైన ప్రవక్తలను మీ దగ్గరకు పంపినప్పుడు మీరు నా స్వరమును పాటించలేదు అని ఇక్కడ
మరి వాక్యం ద్వారా మనకి తెలియజేయబడుతుంది. అనగా నిన్నటి వరకు వాళ్ళు ద్రాక్షారసం తాగమన్నారు, అన్ని చెప్పారు. కానీ దేవుడు తన సేవకులైన ప్రవక్తలను వారి దగ్గరికి పంపించినప్పుడు వారి స్వరాన్ని మరి పాటించలేదని ఇక్కడ ఈ పాత నిబంధన వాక్యం ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఇకపోతే సువార్త వాక్య భాగం నుంచి మత్తయి సువార్త 25వ అధ్యాయము 11 వచనాలు మనం ఈ దినమునకై ఏర్పాటు చేయబడినవి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలలో తో కూడా సిద్దెలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. ఆ సమయంలో అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకు ఇయ్యుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మేము నెరుగనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఇది నిన్నటి దినం మనం చదివిన వాక్య భాగంలో ఆ టైం కానీ ఆ గడియ కానీ ఆ దినము కానీ ఎవరికి తెలియదు. అవి తండ్రి వశంలో ఉన్నవి. దూతలకు కానీ యేసు ప్రభుకు కానీ ఎవరికి కూడా ఆ టైము తెలియదు. కాబట్టి మనము ఎదురు చూచుచుండవలెను, కనిపెట్టి ఉండవలేను. అందుకని అడ్వెంట్ కాలంలో మనం ఏం చెప్తామంటే అడ్వెంట్ అంటే ఎదురు చూచు కాలము, కనిపెట్టు కాలము. అనగా యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రిందట ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన మరలా తిరిగి రానన్నాడు కాబట్టి ఆయన పునరాగమనము కొరకు మనము సిద్ధపాటు కలిగి కనిపెట్టు కాలము, అడ్వెంట్ కాలము అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఆ గడి అయినను ఆ దినమైనను మనకు తెలియదు గనుక మెలకువగా ఉండవలనని ఈ దినము మనం వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. యేసు ప్రభు ఈ చివరి దినాల్లో ఆయన అప్పగించబడే ముందు బేతనియా బేత్పగేకి లో అక్కడ నివాసం ఉంటూ బస చేస్తూ రోజు ఉదయకాలంన దేవాలయంకి వచ్చి అక్కడ దేవాలయంలో అనేక మందిని కలుసుకుంటూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ పరలోక రాజ్యానికి సంబంధించిన కొన్ని మర్మాలు మరి ఉపమానాలు ఆ దేవాలయంలో వారికి బోధించుచు తిరిగి రాత్రి సమయంలో బేతనియా బేత్పగేకి ఆయన వస్తూ ఉండేవారు. ఆ సమయంలో మరి దేవాలయంలో ఆయన కొంతమందిని కలుసుకున్నప్పుడు అక్కడ ఆయన ఈ యొక్క పరలోక రాజ్యానికి సంబంధించిన ఉపమానము ఒకటి వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే ఉపమాన రీతిలో ఇప్పుడు మనం ఏదైనా సరే టీచింగ్ ఎయిడ్ కింద అనగా ఎవరికైనా ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక పద్ధతిలో టీచర్స్ అయితే వారి టీచింగ్ ప్లాన్, టీచింగ్ మెథడ్స్ ఇవన్నీ మిళితం చేసి చెప్తారు. యేసు ప్రభు కూడా ఎప్పుడు ఏది చెప్పినా సరే ఈవెన్ చదువు రానోళ్ళకి కూడా చక్కగా ఈజీగా అర్థమయ్యే సరళమైన భాషలో గట్టిగా అరవకోకుండా కఠినమైన పదజాలం ఉపయోగించుకోకుండా ఈ రోజుల్లో సంఘాల్లో
చాలా మంది ఉపన్యాసం ఇస్తూ ఉంటారు. ఎంత గట్టిగా అరిస్తే అంత ఎఫెక్టివ్ గా నేను ప్రసంగించాను అనుకుంటారు. ఎంత కష్టమైన మాటలు చెప్తే నాకు అంత జ్ఞానం ఉందని ప్రజలు అనుకోవాలి అని చాలా మంది వారిలో వారు అనుకుంటూ ఉంటారు. చాలా మంది నాకు ఇచ్చిన సజెషన్ కూడా, మీరు గట్టిగా అరచి పైకెళ్ళి మళ్ళీ కిందకు వస్తా ఉంటే అప్పుడు బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది అని చాలా మంది నాకు సజెస్ట్ చేశారు. నేను నా బాణి నా స్టైల్లో నేను చెప్పగలను, కానీ ఎవరికో ఇష్టమయ్యే శైలిలోకి నేను మార్పు చెందలేనని వారికి నేను చెప్పాను. అంటే చాలా ఎమోషనల్‌గా గట్టిగా పైకెళ్ళి, మరలా ఒక అలలా కిందకొచ్చే విధంగా మరి మాట్లాడాలి, ప్రసంగించాలని కొంతమంది ఆశిస్తూ ఉంటారు. అది చిన్న పిల్లలకి అర్థం కాదు ఒక్కొక్కసారి ఆ విధంగా మాట్లాడితే. ఒక సరళమైన భాషలో మనము మాట్లాడాలి. యేసుప్రభు ఆ విధంగా చక్కగా ఒక ఉపమాన రీతిలో అక్కడున్న వారందరికీ మరి ఎక్స్‌ప్లెయిన్ చేయటం మనం గమనించవచ్చు. ఇది మరి మనకందరికీ తెలిసిన విధంగా ఇది ముందు చూపుకు సంబంధించిన ఉపమానము. 10 మంది కన్యకలు గూర్చిన ఉపమానము. ఈ 10 మంది కన్యకలు గూర్చిన ఈ ఉపమానం ఈ దినము మనకు ఎంతో అన్వయిస్తుంది. ఎందుకంటే ముందు చూపు కలిగి ఉండాలి. ముందు చూపు. వారు సిద్ధెల్లో నూనె నింపుకొని వెళ్లారు. ఇప్పుడు మనకి ముందు చూపు ఏంటంటే ప్రస్తుతం ఉన్న యుద్ధం దృష్టిలో ఇండియాలో గ్యాస్ కొదువ ఏర్పడింది. అందుచేత ముందు చూపుతో ఒక సిలిండర్ జాగ్రత్తగా పెట్టుకుంటాం చాలా ఉత్తమమైన విషయము. ఎప్పుడైనా యుద్ధ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కావలసిన ఇంట్లోకి కావలసిన సామాన్లు మరి ఇవన్నీ కూడా ముందుగా చాలా మంది పెట్టుకుంటాం మనం చూస్తుంటాము. ఆ విధంగా అన్ని సిద్ధపరచుకుని మనం ఉంచుకున్నప్పుడు మరి ఇబ్బందులు పడమనేసి చాలా మంది ముందు చూపుతో అన్ని సమకూర్చుకొని ఉంచుకుంటారు. ఇదేనా మనం ఈ వాక్య భాగం చూస్తే మరి 10 మంది కన్యకలను గూర్చిన ఉపమానం ఇది. ఇది పరలోక రాజ్యము మరి అది 10 మంది కన్యకల లాంటిది. అది ఒక సంఘము కాదు. పరలోక రాజ్యం అనేది ఒక సంఘము కాదు. 10 మంది కన్యకల వంటిది. వాచ్‌ఫుల్‌నెస్ అనగా మరి ముందు చూపు కలిగి ఉండి, సిద్ధపాటు కలిగి, ముందు చూపు కలిగి ఉండే పరిస్థితి. ఇది 10 మంది కన్యకలతో పోల్చబడింది. ఆ ముందు చూపు ఏ విధంగా కలిగి ఉండాలనేది, ఆ వాచ్‌ఫుల్‌నెస్ ఏ విధంగా కలిగి ఉండాలనేది మరి 10 మంది కన్యకలతోటి పోల్చబడింది. ఇది మత్తయి సువార్త 24 మరియు 25 అధ్యాయాల్లో చూచినట్లయితే ఇది ఒక 4వ నీతి కథ లేదా ఉపమానం. ఆయన రాకను దృష్టిలో ఉంచుకొని శ్రద్ధ చూపించుచున్న నీతి కథ ఇది. యేసు ప్రభు రానయున్నాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఆ టైంలో మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి? ఏ విధంగా అలర్ట్‌గా ఉండాలి? ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి? ఏ విధంగా మనం ముందు చూపును కలిగి ఉండాలి అని ఈ నీతి కథ ద్వారా మనకి మరి తెలియజేయబడుతుంది. 10 మంది కన్యకలు సుమారుగా 1900 సంవత్సరముల క్రిందట లేదా 2000 సంవత్సరాల క్రిందట వివాహము చేసుకున్న ఒక నిర్దిష్ట అమ్మాయికి స్నేహితులైన ఈ 10 మంది యువతులని మనం చెప్పుకోవచ్చు. అనగా యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆ సమయములో మరి ఈ 10 మంది కన్యకలు అక్కడ జరిగిన ఒక వివాహంలో మరి ఆ స్నేహితులకి, అమ్మాయికి స్నేహితులైన ఆ 10 మంది యువతులని మనం అర్థం చేసుకుంటే, మరి అప్పట్లో ఏం జరిగిందో అనే దానికి సంబంధించి ఇది క్రైస్తవులు కాదు గాని, మరి ఈ 25వ అధ్యాయము మొదటి 10 వచనాలు లేదా 13 వచనాలు ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉంది. ఇక్కడ బుద్ధి లేని వారు వారి దీపములను తీసుకొనిరి. వారితో నూనె తీసుకొనలేదు. ఈ 2000 సంవత్సరాల క్రింద ఆ వివాహంలో ఆళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్‌కి అటెండ్ అయిన 10 మంది ఈ
కన్యకల గురించి, వారి యొక్క స్నేహితురాలు అయినటువంటి ఈ కన్యకల గురించి ఇది అన్వయించి చెప్పబడింది అని మనం అర్థం చేసుకోవాలి. అవివేకులు, ఎందుకనగా వారు తమ నూనెలను తమ దీపములలో నింపుటకు ప్రత్యేక పాత్రలలో అదనపు నూనెను తీసుకొనలేదు. మనం ఎప్పుడైనా ఏదైనా లాంగ్ జర్నీ చేస్తూ వెళ్తున్నప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, మరి ఫుల్ ట్యాంక్ పెట్రోల్ లేదా డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకుని కొన్నిసార్లు అదనంగా ఒకటి రెండు పీపాల్లో కూడా 20 లీటర్స్ క్యాన్స్ లో ఫుల్ గా ఆయిల్ పోసుకుని వెళ్తూ ఉంటారు. ఎక్కడైనా ఏమైనా షార్టేజ్ వస్తుందేమో అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ కన్యకలు మరి ప్రత్యేక పాత్రలో ఎడిషనల్ గా కొంత ఆయిల్ తీసుకోలేదు. మత్తయి సువార్త 25 అధ్యాయం 3-4 వచనాలు చూస్తే, వివేకవంతులు అనగా మరి బుద్ధి గల కన్యకలు తమ దీపములతో తమ పాత్రలలో నూనె వేసుకున్నారు. వివేకము, ఎందుకంటే వారు తమ దీపములలో ఉన్న దానితో పాటు వివేకము కలిగి ప్రత్యేక పాత్రలలో అదనపు నూనెను తీసుకొనిరి. ఇది బుద్ధి లేని వారికి మరి వివేకవంతులకి ఉన్న వ్యత్యాసము లేదా తేడా. వారు వేచి ఉన్నప్పుడు వారందరకు నిద్ర వచ్చి నిద్రపోయారు. అర్ధరాత్రి మరి ముందు గంటలలో అనగా ఇంకా బాగా లేట్ నైట్ కాకముందు వారందరకు నిద్ర వచ్చి నిద్రపోయిరి. ఏంటంటే అర్ధరాత్రి అనగా 12 గంటల ఆ టైంలో మరి అందరికి నిద్ర వచ్చే సమయం కాబట్టి ముందు గంటలు వారందరికీ నిద్ర వచ్చి నిద్రపోయారు. ఇక్కడ అర్ధరాత్రి అని ఎందుకు చెప్పబడుతుందంటే, యూదుల వివాహాలన్నీ కూడా సాధారణంగా రాత్రి సమయంలో మరి వేడుకలతో జరుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే యూదుల యొక్క దినము సాయంత్రం 6 గంటలతో ప్రారంభమవుతుంది. 6 నుంచి ఉదయం 6 గంటల వరకు వారికి రాత్రి సమయము. మరి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అది డే టైం దినముతో మరి ముగుస్తుంది. నెక్స్ట్ డే మరలా తిరిగి 6 గంటలకి ప్రారంభమవుతుంది. మనకైతే మధ్యరాత్రి నుంచి కౌంట్ చేసి మరలా మధ్యరాత్రికి ఒక దినముగా మనము లెక్క పెడుతున్నాము. ఇక్కడ సాయంత్రం అయినప్పుడు నక్షత్రము వెలియుటతో ఇది ఈ వివాహ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతుంటాయి. అందుకనే మరి మన వివాహాల్లో కొంతమంది అరుంధతి నక్షత్రం చూపిస్తూ ఉంటారు. అది మరి యూదుల వాడుక నుంచి వచ్చిందో ఏమో మరి మనకు తెలియదు. ఈ సందర్భంలో కొంత అదనపు ఆలస్యం ఏమవుతుందంటే వరుని రాకకై జరుగును. తదుపరి వరుడు మరియు అతని స్నేహితులు అర్ధరాత్రి సమయంలో వచ్చెదరు. వరుడు అతని స్నేహితులు అర్ధరాత్రి సమయంలో మరి వస్తారు. వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే, ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడని కేకలు వేయట యూదుల ఆచారం. పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు, పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడని హడావిడి చేసి శబ్దం చేసి అలా కేకలు వేయటం యూదుల ఆచారం. కొన్ని గల్ఫ్ కంట్రీస్లో అయితే మరి పెండ్లి కుమారుడు వెళ్తానంటే అతనికి కూడా ఫ్రెండ్స్ ఒక 10 మంది 20 మందో లేదా ఒక 20-30 కార్లు హార్న్లు కొట్టుకుంటూ కంటిన్యూస్ గా లైట్స్ వేసి హార్న్ కొట్టుకుంటూ రాత్రిపూట అతన్ని ఆ విందు ప్రాంతానికి చేరుస్తూ ఉంటారు. ఇక్కడ వధువు ఇంటి నుండి మొదలుకొని అతని స్నేహితులు ఆనందకరమైన అరుపులు ప్రారంభించి మరియు మార్గము వెంట ప్రజలు సంతోషకరమైన అరుపులను వధువు ఇంటికి చేరుకునే వరకు అరచుచు నిద్రపోయే వారిని మేల్కొల్పెదరు. ఒకవేళ ఎవరన్నా నిద్రపోతుంటే వాళ్ళు అలర్ట్ అవటానికి వీరు ఇక్కడ అరుపులు ఎక్కువగా అరుస్తూ ఉంటారు. అప్పుడు ఆ సమయంలో నిద్రపోతున్న వారు ఎవరైనా సరే లేకపోతే నిద్రపోతున్న కన్యకలందరూ కూడా లేచి వారి దీపములను సరి చేసుకుంటానికి అరుపులు ఎంతో మరి సహకరించేవిగా ఉంటూ ఉంటాయి.
అప్పుడు వారు కేకలు వినినప్పుడు వారందరూ తమ దీపములను సరిచేసుకొనుటకు మరియు వాటిని క్రమముగా తీసుకొనుటకు లేచిరి. ఇక్కడేమో ముందు నిద్రపోతున్నారు, ఇప్పుడు లేచారు. లేచి వారు నిద్రలోనికి వెళ్ళినప్పుడు వారందరి దీపములు కాలిపోయినవి కాబట్టి బుద్ధి లేని వారు వారి దీపములకు ఎక్కువ నూనె అవసరము. మనం కూడా ఒక్కొక్కసారి నిద్ర వచ్చి నిద్రపోయేటప్పుడు లైట్ ఆఫ్ చేయకోకుండా పడుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. లైట్ లేదా టీవీ ఆఫ్ చేయకోకుండా అలాగే నిద్రపోతుంటారు. ఇక్కడ వీరు మరి ఆ సిద్దెల్లో నూనె వేసి ఆ దీపం ఇంకా వెలుగుతూనే ఉండగా వీరు నిద్రపోయారు. ఇప్పుడు లేచి చూచేటప్పటికి అందులో నూనె చాలా వరకు అయిపోయింది. ఎందుకంటే వారు దీపం వెలిగించేసి నిద్రపోయారు కాబట్టి. మా దీపములు ఆరిపోవచ్చున్నవి అని 8వ వచనంలో మరి వారు తెలియజేసినప్పుడు వారు బుద్ధి గల వారి యొద్ద నుండి వారి వద్ద ఉన్న అదనపు నూనెను అడిగారు. బుద్ధిగల కన్యకల దగ్గరికి వెళ్ళి మాకు కొద్దిగా నూనె ఇవ్వండి అని అడిగినప్పుడు వారు త్వరగా అమ్ము వారి యొద్దకు కొనుటకు పంపబడి వారు ఏం చేస్తే చెప్పారంటే, మా దగ్గర ఉన్నది మీకు ఇస్తే మీకు సరిపోదు, మాకు సరిపోదు కాబట్టి షేర్ చేసుకుంటాం కష్టం. అందుచేత మీరు వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అని అక్కడ కొనుటకు వారు పంపబడిరి. దీపము నూనె ఇది పరిశుద్ధాత్మ కాదు. నార్మల్గా పరిశుద్ధాత్మని మనం ఎలా చెప్తామంటే గాలి, నూనె, నీళ్లు, పౌరము, అగ్ని ఇవన్నీ పరిశుద్ధాత్మకు సింబాలిజంగా ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ ఆ దీపమునకు సంబంధించిన నూనె పరిశుద్ధాత్మ కాదు. ఎందుకంటే ఇది వారి కోరిక మేరకు ఆయనను ప్రజలు కొనలేరు. అంటే ఎవరు దీపం వెలిగించేస్తే వారు ఆ పెండ్లి కుమారుని ఎదుర్కొనేందుకు ఆయనను ప్రజలు కొనలేరు, లేదా అమ్మలేరు, లేదా విభజించలేరు అని మరి ఆదికాండం 28:18 అధ్యాయంలో యాకోబు అక్కడ ఆ కొమ్ము మీద నూనెను పోసెను అని మనం చదువుతాం. అక్కడ ఆ రాత్రి పూట నిద్రపోయి ఆ రాత్రి అంతా పెనుగులాట ఆడి ఆ కొమ్ము మీద నూనెను పోసి అక్కడ ప్రార్థించి వెళ్ళాడు. ఇక్కడ ఆ నూనె కాదు ఇది. ఈ నూనె ఏంటంటే పెండ్లి కుమారుడు వచ్చెను, ఒక యువతిని వివాహము చేసుకున్న వరుడు తన పరిశుద్ధుల కోసము వచ్చుచున్న యేసుక్రీస్తు కాదు. యువతిని వివాహం చేసుకుని వచ్చే వరుడు ఎలాగొస్తాడో పరిశుద్ధుల కోసం వచ్చుచున్న యేసు క్రీస్తు కాదు. ఇక్కడ ఇది ఒక వివాహ సంఘటన. ఈ కథ ఒక యువజంట యొక్క వివాహము. అంతేగాని ఇది మరి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చెప్పబడిన గొర్రెపిల్ల యొక్క మహోత్సవంలో వివాహ భోజనము కాదు. ఇది పెండ్లి కుమారుడు ఒక యువతిని వివాహం చేసుకున్న వరుడి యొక్క స్టోరీగా చెప్పబడుతుంది కాబట్టి ఇక్కడ ఈ నూనె పరిశుద్ధాత్మకు సూచనగా ఉండదు. అయితే తలుపు వేయబడింది. బుద్ధిగల కన్యకలు లోపలికి వెళ్ళారు పెండ్లి కుమారునితోటి. బుద్ధి లేని కన్యకలు మరి బయట ఉండిపోయారు. ఇప్పుడు తలుపు మూయబడింది. ఆహ్వానించి ఎందుకు మూయబడింది అంటే అందరూ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా చోట్ల గేట్స్ క్లోజ్ అయిపోతాయి. ఎందుకని? ఆహ్వానించబడని అతిథులకు అడ్డుకుంటానికి. ఇప్పుడు ఎక్కడైనా విందు జరుగుతుంది అనుకోండి, పిలవనోళ్ళు కూడా కొంతమంది అనాథరైజ్డ్గా వచ్చి లోపల కూర్చుని తింటారని అక్కడ ఏ గేట్ ఉంటే ఆ గేట్ క్లోజ్ చేస్తుంటాం మనం. మామూలుగా చర్చెస్లో అక్కడ ఏదైనా ఫంక్షన్ జరుగుతుందంటే బయట వెళ్ళి వాళ్ళు కూడా వచ్చేస్తారు. వాళ్ళు ఎవరని మనం అడగటానికి ఎంబరేసింగ్ ఉంటుందని గేట్ క్లోజ్ చేస్తాం. అలాగా బడని అతిథులకును మరియు అతిథులను దోచుకునే లేదా విమోచన కోసం వధువును తీసుకొని వెళ్ళే దొంగల భయంతో అక్కడ తలుపులు మూసివేస్తారు.
ఈ వధువుల్ని కూడా ఎత్తుకుపోతారు. ఎలా ఎత్తుకుపోతారంటే మరి కిడ్నాప్ చేసేయటానికి ప్రయత్నిస్తారు. లేదా అతిథుల్ని దోచుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వధువుని కిడ్నాప్ చేసే దొంగలు కూడా ఉంటారు. కాబట్టి అక్కడ తలుపులు ఎప్పుడు ఎల్లప్పుడూ మూసివేయబడును. ఇక్కడ డోర్ క్లోజ్ అయిపోయింది. కాబట్టి మనము ఇక్కడ ఈ విషయాల నుంచి వీటి నుంచి తెలుసుకోవలసిన విషయం ఏంటంటే మనుష్య కుమారుడు మరి వచ్చి ఆ ఆ గంట మనకు తెలియదు కాబట్టి ఇది తూర్పు దేశమునకు సంబంధించిన ఈ వివాహం యొక్క కథ ద్వారా ఇది వివరించబడింది. అంటే మనుష్య కుమారుడు ఎప్పుడు వస్తాడో ఆ రోజు కానీ ఆ గంట కానీ మనకి తెలియదు. అది తండ్రి వశంలో ఉంది. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటానికి ఈ యొక్క సాంప్రదాయంలో ఏ విధంగా జరుగుతుంది, మనుష్య కుమారుడు ఏ టైంలో వస్తాడో తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటానికి ఇక్కడ ఈ యొక్క వివాహం ద్వారా ఈ కథ ద్వారా మనకి వివరించబడింది. పరలోక రాజ్యము కొరకై భూమిపై ఉన్న మనము ఈ కన్యకల నుంచి ఒక పాఠం నేర్చుకొని ఎల్లప్పుడూ ఆయన రాకను దృష్టిలో ఉంచుకొని ముందు చూపు కలిగి ఉండవలెను. ఇక్కడ ఈ బుద్ధిగల కన్యకలు మనుష్య కుమారుడు కొరకు, పెండ్లి కుమారుడు కొరకు వారు ఎంత అలర్ట్ గా ముందు చూపు కలిగి సిద్ధల్లో నూనె పెట్టుకొని మరలా ఎక్స్ట్రా నూనె పెట్టుకొని వారు ఎంతగా వేచి ఉన్నారో దాని నుంచి మనము వారికి ఉన్న ఆ దృష్టిలో అవన్నీ మనం పెట్టుకొని ముందు చూపు కలిగి ఉండవాలనేసి ఇదనం మనం వాక్యం ద్వారా మరి హెచ్చరించబడుతున్నాము. ఈ ఉపానపానము నుంచి వివిధ సిద్ధాంతములను బోధించటం వాక్యపరం. ఎందుకనగా ఈ ఉపమానం యొక్క వివరములపై అనేక తప్పుడు సిద్ధాంతములు కూడా కలవు. ఏదైనా మనం చూస్తే ఈ రోజుల్లో అబద్ధ ప్రవక్తలు ఎక్కువైపోతున్నారు. అంటే ఒక్కొక్కరు ఎవరిష్టం వచ్చినది వారు వాక్యంతో జోడించి ఆ వాక్యాన్ని మనకి చెప్తున్నట్టుగా వారు చెప్తున్నారు. అందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉందనేది తెలుసుకోక వారు చెప్పింది గుడ్డిగా సంఘాల్లో నమ్మేస్తున్నారు. మరి మనము జాగ్రత్తగా గ్రంథాలని పరిశోధించాలి. ఎందుకంటే పౌలు గారు బెరయ సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన వాక్య పరిచయం చేస్తుంటే ఆ సంఘస్థులు ఆయన చెప్పేది కరెక్టా కాదా అని మరి వారు గ్రంథాలు పరిశోధిస్తున్నారు, లేఖనాల్ని పరిశోధించారు. పరిశోధించి ఈయన చెప్తుంది కరెక్టే అని ఆయనతోటి ఏకీభించారు. ఈనాడు సంఘాల్లో కేవలం మనం చర్చ్కి వెళ్ళేసి వచ్చేయటం కాదు, అక్కడ వస్తున్న బోధకులు చెప్పుచున్నది కరెక్టా కాదా అని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది. గుడ్డిగా వినేయటం కాదు. మనము కూడా లేఖనములు పరిశోధించి వారు చెప్పేది కరెక్టా కాదా, వారి కాన్సెప్ట్ ఎట్లా ఉంది, వారి మైండ్ సెట్ ఎట్లా ఉంది, వారు ఏ విధంగా అన్వయిస్తున్నారు, రాంగ్ డైరెక్షన్ లో అన్వయిస్తున్నాడా, రైట్ డైరెక్షన్ లో అన్వయిస్తున్నాడా అనేది మనము గమనించుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే మొన్న మనం గమనించాము, ఈగలను కూడా వారు వడపోడ్చి ఒంటెలను మింగేవారుగా ఉంటారు. అంటే వారి కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే చిన్ని చిన్ని విషయాల దగ్గర చాలా టైట్ గా పట్టుకుంటారు, పెద్ద పెద్ద విషయాల దగ్గర వారిని వదిలేస్తుంటారు. అనగా మర్డర్ చేసిన వాళ్ళేమో నిర్దోషులుగా వదిలేస్తారు, మన వైపు రైలు పట్టాలు దాటే వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసినట్టు అటువంటి చిన్న చిన్న తప్పుల్ని పెద్దవిగా భూతద్దంలో పెట్టి చూస్తారు. ఈ సమయంలో మనం చూస్తే ఒకసారి నేను మీకు కార్టూన్ చూపించాలి. అది ఇద్దరు మనుషులు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి వీడు తన సహోదరుని కంట్లో ఉన్న నలుసు ఉంది అని పాయింట్అవుట్ చేస్తున్నాడు. అప్పుడు ఆ కోర్టులో జడ్జి ఇచ్చింది ఏంటంటే ఇతన్ని కూడా పరిశీలించినప్పుడు
అతని సహోదరుని కంటిలో ఉన్న నలుసును గూర్చి పాయింట్అవుట్ చేస్తున్నాడని ఇతని కంటిని పరిశీలించినప్పుడు ఇతని కంటిలో ఒక పెద్ద దూలం ఉంది. అప్పుడు చెప్తాడు, ముందు నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకో, ఆ తర్వాత నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసుని నీవు తీద్దుగాని అనేసి కోర్టు జడ్జ్ అక్కడ మరి జడ్జిమెంట్ ఇచ్చారు. దాన్ని చక్కగా కార్టూన్ రూపంలో వారు వివరించారు. కంట్లోంచి ఎంత పెద్ద దూలం వస్తుంది, పెద్ద చెక్క. ఆ విధంగా ఇక్కడ ఈ పరలోక రాజ్యానికి సంబంధించిన ఈ యొక్క ఈ కథ ద్వారా చాలా మంది ఏంటంటే వివిధ సిద్ధాంతాలని మరి బోధించటం అది వాక్యపరం అయిపోయింది. ఈ 10 మంది కన్యకల గురించి ఈ దినము పరలోక రాజ్యంతో పోల్చి యేసు ప్రభు మనల్ని ముందు చూపు కలిగి ఉండాలి అని మనకి హెచ్చరించుతున్నట్లయితే, దీని ఆసరాగా చేసుకొని చాలా మంది మరి రాంగ్ కాన్సెప్ట్స్ తోటి ప్రజలను రాంగ్ ట్రాక్ లోకి నడిపిస్తున్నారు. ఈ రోజున చాలా మంది కాపర్లు వారు మరి సంపూర్ణమైన జ్ఞానము లేక మిడిమిడి జ్ఞానంతో సంఘాన్ని తప్పుద్రోవ పట్టించేవారుగా ఉంటున్నారు. ఎలా అంటే ఇప్పుడు మనం కొన్ని ప్రశ్నలు ABCDE అనే ఆన్సర్ ఉన్న మల్టిపుల్ క్వశ్చన్స్ చూస్తే ఏ కరెక్ట్, బి కరెక్ట్, సి కరెక్ట్, డి వచ్చి ఏ అండ్ సి కరెక్ట్, ఈ వచ్చి 5 అన్ని కరెక్ట్ అని ఉంటది. ఇక్కడ వీరి కాన్సెప్ట్ ఎట్లా ఉంటదంటే ఏ ఈజ్ కరెక్ట్ కాబట్టి అదొక్కటే కరెక్ట్ అని చెప్తాడు, కానీ మిగిలినవి కరెక్ట్ అనేసి ఆ పాస్టర్ గారు ఒప్పుకోరు. అనగా ఈ గల్ఫ్ ప్రాంతాల్లో చాలా మంది మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే 2 × 2 = 4, 2 2 4, 4 × 1 4 1 4, కానీ కాదు అది ఒప్పుకోరు. వారికి తెలిసిన జ్ఞానములో 2 2 4 అని మాత్రం ఒప్పుకుంటారు, కానీ 8 అర్ధాలు 4 అని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. అందుచేత మనము ఈ ఉపమానం నుంచి వచ్చుచున్న తప్పుడు సిద్ధాంతాల విషయమై చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ రోజుల్లో మరి చాలా మంది ఎలా ఉన్నారంటే క్యాథలిక్ సంఘాలకు వెళితే నీవు క్యాథలిక్వా అంటారు, కాదు అంటే నీవు కమ్యూనియన్కి రాకూడదు అని చెప్తారు. కొన్ని సంఘాల్లో మరి నీవు బాప్తిస్మం తీసుకున్నావా అంటారు. ఎస్ తీసుకున్నాను అంటే ఏం బాప్తిస్మం తీసుకున్నావు? చిలకరింపు బాప్తిస్మా, ముంపుడు బాప్తిస్మా? ముంపుడు బాప్తిస్మం పొందితేనే ఇక్కడ సంస్కారానికి రా, చిలకరింపు బాప్తిస్మం ఇక్కడ చెల్లదు అంటారు. వీరందరికీ ఏంటంటే వాక్యమును గురించి సరి అయిన గ్రాహ్యం లేక వారు పొందినదే, వారు నమ్ముచున్నదే కరెక్ట్ అని మరి సంఘాన్ని తప్పు ద్రోవలో పట్టిస్తూ ఉంటారు. మరొకటి ఏంటంటే మరి వాక్యంతో వారు సమాధానాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఏదన్నా చెప్పామనుకోండి, దాన్ని తిరిగి వాక్యంతో క్రోడించి రాంగ్ కాన్సెప్ట్ లో మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. దీనికి మీకు బాగా అర్థం అవ్వాలంటే ఏంటంటే, వివాహాలు జరుగుతున్నప్పుడు హైందవ వివాహాల్లో మరి పెండ్లి కొడుకు తరపున ఒక బ్యాండ్ మేళం ఉంటుంది, పెండ్లి కుమార్తె తరపున ఒక బ్యాండ్ మేళం ఉంటుంది. సో ఈ ఇద్దరు బ్యాండ్ మేళాలు కూడా పెండ్లి కుమార్తె తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి రెస్ట్ ఉంటుంది. ఆ రెస్ట్ తీసుకునే ముందు అవతల బ్యాండ్ మేళం వాడిని, బాబు ఇక్కడ పరిస్థితి ఏంటి, మీ ఓడి కెపాసిటీ ఎంత అనేసి వారి దగ్గర ఉన్న బోరల్లో నుంచి తు 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 అని వారు శబ్దం చేస్తారు. చేసినప్పుడు అవతల వాళ్ళకి ఆ భాషలో ఏమడుగుతున్నారు అనేది వాడు అర్థం చేసుకుని మరలా ఇదే బాణిలో వాడు చెప్తా ఉంటాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఒకడు అడిగింది ఇక్కడ ఏమంత పెద్ద హడావిడి కాదు, ఇది తొత్తడం బ్యాచ్ అని చెప్తే
వాడేం చెప్తాడంటే ఇది అంతకంటే తొత్తడం అనేసి రిప్లై ఇస్తాడు. ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ రోజుల్లో ఎవరైనా సంఘస్థులు ఏదన్నా చెప్పినప్పుడు ఆ దానికి సంబంధించిన చక్కటి జ్ఞానం కలిగి మాట్లాడాలి, కానీ అది వాక్యం నుంచి వారు క్రోడించి దానిని తప్పు దిశలో, ఇక్కడ రాంగ్ కాన్సెప్ట్ లో తప్పుడు సిద్ధాంతాలని జనరేట్ చేయటంలో మరి ముందంజ వేస్తున్నారు చాలా మంది కాపర్లు. వాక్యంతో ఒకరు కొట్టుకునే విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు, అసలు కాన్సెప్ట్ లేకుండా. ఒకరు ఏంటంటే నువ్వు దశంభాగం ఇవ్వకపోతే దేవుణ్ణి మోసం చేసేసావు, దేవుణ్ణి సొమ్ముని నువ్వు దోచుకుంటున్నావు అనేసి ప్రజల్ని భయపెడతా ఉంటారు. క్రొత్త నిబంధనలో క్లియర్గా ఉంది, నీ ఇష్టము కొద్దీ బలవంతము లేక సణుగు కొనకయు బలవంతంగా కాకయు నీకు తోచినది ఇయ్యనేసి. ఇది క్రొత్త నిబంధన. నువ్వు పాత నిబంధనలోది పట్టుకుని మలాకీ గ్రంథంలో నువ్వు దొంగవు, దోషివి, దశంభాగం ఇవ్వకపోతే ఇలాగా అలాగా దేవుడు నీకు దీవెనలు ఇవ్వడానికి చెప్తారు. మరి పాత నిబంధనలో అంత క్లియర్గా దశంభాగం గురించి చెప్పినప్పుడు మీరు పాత నిబంధన అంతా ఫాలో అవ్వచ్చు కదా. మరి మిగిలిన విషయాలకు వచ్చేటప్పుడు క్రొత్త నిబంధన సగం అది సగం ఇది, మీకు ఏది నచ్చితే అది. ఇదేదో బఫేలో మీరు హోటల్కి వెళ్ళి మీకు నచ్చింది ఏదో కూరలు తీసుకున్నట్టు కాదు. దేవుడు మనకు క్రొత్త నిబంధన ఇచ్చాడు. పాత నిబంధనలో మరి ఒక స్త్రీ విషయంలో చాలా కఠినమైన తీర్పు ఇస్తున్నాడు. ఇక్కడ క్రొత్త నిబంధనలో నీవు ఎవరి వైపైనా మోహపు చూపుతో చూస్తే అప్పుడే నీవు ఆ స్త్రీతో వ్యభిచారం చేసిన దాంతో సమానం అని చెప్తున్నారు. పాత నిబంధనలు ఏమన్నాడు? వ్యభిచరించుట తప్పు అన్నారు. నీవు వ్యభిచరించకూడదు అంతవరకునే, అది ఫిజికల్ గా. క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి నీవు ఈవెన్ ఇఫ్ యు లుక్ అట్ హర్, ఒక మోహపు చూపుతో చూస్తేనే ఫినిష్. అంటే ఎంత కఠినంగా ఉందో క్రొత్త నిబంధన. ఇది వదిలిపెట్టేసి అక్కడ ఇలా ఉంది, ఇక్కడ నువ్వు ఇలా చేయట్లేదు అని వీరు మధ్యలో న్యూ కాన్సెప్ట్స్ డెవలప్ చేసి ప్రజలను వక్రీభవించి తప్పుడు దోవల్లో పెడుతున్నారు, ప్రజల్ని భయపెడుతున్నారు. అది నేను చెప్తున్నాను ఈ రోజుల్లో మీకు. ఎందుకంటే చూడండి, ఇక్కడ మీకు కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ముందుగా బుద్ధిగల కన్యకులు ఏ విధంగా వారు ఎలక్ట్ గా Then ఉన్నారో shall the చూడండి. kingdom of heaven be likened unto 10 virgins, which took their lamps and went forth to meet the bridegroom. And 5 of them were wise, and 5 were foolish. They that were foolish took their lamps and took no oil with them. But the wise took oil in their vessels with their lamps. While the bridegroom tarried, they all slumbered and slept. And at midnight there was a cry made, Behold, the bridegroom cometh. Go ye out to meet him. Then all those virgins arose and trimmed their lamps. And the foolish said unto the wise, Give us of your oil, for our lamps have gone out. Not so, lest there be not enough for us and you. But go ye rather to them that sell, and buy for yourself. And while they went to buy, the bridegroom came. And they that were ready went in with him to the marriage, and the door was shut. Afterward came also the other virgins, saying, Lord, Lord, open to us. But he answered and said, Verily, I say unto you, I know you not. Watch, therefore, for ye know neither the day nor the hour wherein the Son of Man cometh. కాబట్టి ఆ సమయమైనను ఆ దినమైనను ఎవరికి తెలియదు. కాబట్టి మీరు మరి
మెళుకు కలిగి ఉండుడి అని ఇది మనం చెప్తున్నాం. ఇక్కడ ఈ బుద్ధిగల కన్యకల గురించిన ఈ ఉపమానం నుంచి 12 రకాలైన తప్పుడు సిద్ధాంతాలు మరి చాలా మంది మిస్ఇంటర్ప్రెట్ చేసుకునే అవకాశం ఉంది. ఆ 12 తప్పుడు సిద్ధాంతాలు ఏంటంటే బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు 2 రకాలుగా ఉన్నారు కాబట్టి 2 రకాలైన క్రైస్తవులు ఉన్నారని కొంతమంది దీన్ని డీవియేట్ చేసి మరి కొంతమంది భక్తులు ప్రసంగించేవారుగా ఉన్నారు. ఇక్కడ నూనె ఉండటం అది ఆత్మ బాప్తిస్మం, సిద్ధల్లో నూనె ఉండటం వారు ఆత్మతో పోల్చేసి ఆత్మ బాప్తిస్మం అని రాంగ్ ట్రాక్ లో ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. ఈ బాప్తిస్మం ఉన్నవారే తెలివైన వారు, అనగా ఎవరి దగ్గర అయితే ఈ నూనె ఉందో వారిలో ఆత్మ ఉంది. ఆ బాప్తిస్మం ఉన్నవారు, ఆ ఆత్మ అనే బాప్తిస్మం ఉన్నవారు తెలివైన వారు అని ఇంకొక తప్పుడు సిద్ధాంతాన్ని దీని నుంచి వారు తీసుకుంటారు. ఈ బాప్తిస్మం లేని వారు మూర్ఖులు. ఎవరి దగ్గర అయితే నూనె లేదో వారి దగ్గర ఆత్మ బాప్తిస్మం లేదు. ఆత్మ బాప్తిస్మం లేని వారు మూర్ఖులు అని ఇంకొకటి కాన్సెప్ట్ డెవలప్ చేస్తున్నారు. తిరిగి జన్మించిన ప్రజలకు పరిశుద్ధాత్మ లేదు. తిరిగి జన్మించిన వారికి పరిశుద్ధాత్మ లేదని చెప్తున్నారు. ఎత్తబడుట అర్ధరాత్రి లేదా శ్రమల మధ్యలో జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ వీరు నిద్రపోతూ లేచి పెండ్లి కుమారుడు వచ్చాడు లేవండి అని అక్కడ పెండ్లి కుమారునితో వచ్చిన స్నేహితులు అరవటం వల్ల, అది మధ్యరాత్రి అవటం వల్ల వీరు మరి నిద్రలో నుంచి లేచారు కాబట్టి ఈ ట్రిబులేషన్, పెండ్లి కుమారుడు రావటం అంటే యేసు ప్రభు తిరిగి రావటం మధ్యరాత్రిలో జరుగుతుంది. ఇది మధ్యరాత్రిలో మనం ఎత్తబడతాము అని వీరు నిర్ధారించేశారు. ఎందుకనగా వీరు దివిటీల్లో నూనె పోసుకొని ఉన్నారు కాబట్టి నూనె ఎప్పుడు అవసరం, నైట్ అవసరం కాబట్టి రాత్రిపూట వస్తాడు అనేసి ఒక కంక్లూజన్కి వచ్చేస్తున్నారు. మరి ఒకటి ఏంటంటే ఎత్తబడుటకు ఆత్మ బాప్తిస్మము పొందవలెను. మనము దేవుని రాకడలో ఎత్తబడాలంటే ఈ ఆత్మ బాప్తిస్మం అనగా ఈ నూనెతో కంపేర్ చేసి, నూనె ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళారు, నూనె ఉన్న వాళ్ళు రక్షించబడ్డారు కాబట్టి ఆత్మ బాప్తిస్మం పొందవలెను ఎత్తబడాలంటే అని ఇది ఒక కాన్సెప్ట్ లో వారు రాంగ్ ట్రాక్ లో వెళ్ళిపోతున్నారు. ఆత్మ బాప్తిస్మము పొందిన వారు మాత్రమే ఆ గొర్రె పిల్ల వివాహములో పాల్గొంటారు అని మరొక తప్పుడు బోధలోకి వెళ్ళిపోతున్నారు. ఆత్మలో బాప్తిస్మం తీసుకున్న వారు మాత్రమే క్రీస్తు వధువులో ఉండెదరు. ఈ మనమందరము కూడా క్రీస్తు వచ్చినప్పుడు వధువు వలె సిద్ధపాటు కలిగి క్రీస్తుని మనము ఆహ్వానించే వారంగా ఉండాలి కాబట్టి అది ఆత్మలో బాప్తిస్మం తీసుకున్న వారు మాత్రమే అలా ఉంటారు అని ఇంకొక కాన్సెప్ట్ డెవలప్ చేస్తున్నారు. ఆత్మ బాప్తిస్మం పొందే వరకు అసలు రక్షణ లేదు, రక్షింపబడరు అని ఇంకొకరు చెప్తున్నారు. ఎత్తబడుట ద్వారా అనగా ర్యాప్చర్, ఎత్తబడుట ద్వారా అన్యజనులకు కనికర ద్వారము మూసివేయబడును. ఒకసారి ఎత్తబడేటప్పటికి మరి ఆ డోర్ క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ బుద్ధిగల కన్యకులు వెళ్ళిన తర్వాత బుద్ధి లేని కన్యకులు నూనె తెచ్చుకుని లేటుగా వచ్చేటప్పటికి డోర్ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఆ యూదులేమో ముందెళ్ళిపోయారు. ఇక వెనక వచ్చేటప్పటికి అన్ని జనులకు కృప అనే ఆ కనికర ద్వారం మూసివేయబడతాదని కొంతమంది దీన్ని త్రప్పు దోవలో మరి బోధించేవారుగా ఉంటారు. వధువు అనగా సంఘము, నాట్ ఇండివిజువల్ అన్నట్టుగా కొంతమంది దీనిని వక్రీవించేవారుగా ఉంటున్నారు. అయితే మరి 12 సరి అయిన సిద్ధాంతాలు మనం ఏంటి తెలుసుకోవాలంటే ఒకే ఒక రకమైన క్రైస్తవుడు ఉన్నారు, 2 రకాలైన క్రైస్తవులు కాదు. అది ఎవరంటే తిరిగి జన్మించిన క్రైస్తవుడు, బోర్న్ అగైన్ క్రిస్టియన్. ఇక్కడ రెండవది
నూనె పరిశుద్ధాత్మ కాదు. అది కేవలం దివిటీలకు ఉపయోగించిన నూనె. ఈ నూనెకు పరిశుద్ధాత్మకు కంపారిజన్ లేదు. నూనె ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగిస్తూ అది పరిశుద్ధాత్మ అని మనము చెప్పకూడదు. నూనెతో అభిషేకం చేసినప్పుడు అక్కడ లేదా అగ్ని, నీరు, నూనె ఇవన్నీ పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంటాయి. బట్ డిపెండ్ ఆన్ ద అప్లికేషన్. ఆ సమయ సందర్భాన్ని బట్టి పరిశుద్ధాత్మను మనం రిప్రజెంట్ చేయొచ్చు, కానీ అన్ని సమయాల్లో కాదు. తిరిగి జన్మించిన ప్రజలు పరిశుద్ధాత్మను పొందేదరు. ఆ పరిశుద్ధాత్మను పొందటం అంటే అది ఒక అనుభవం, అంతేగాని ఎల్లప్పుడూ అది ఆత్మ బాప్తిస్మము కాదు. అది ఒక పరిశుద్ధాత్మను పొందుకుంటాం అనేది ఒక అనుభవం. సపోజ్ మనలో ఎవరైనా ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని వివరించాలని మనం ముందుకొచ్చి నిలబడినప్పుడు మనం అర్హులమైన అర్హులము కాకపోయినా, ఎందుకు పనికిరాని వాణ్ణి నన్ను నీవు ఎంచుకో ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు అని మనము దేవునిని అడిగి మరి ముందుకు వెళ్ళినప్పుడు, దేవుని కోసం నిలబడినప్పుడు ఆత్మతో మనల్ని దేవుడు నింపటానికి సిద్ధముగా ఉన్నాడు. అది ఒక అనుభవం. చూడండి, ఇక్కడ లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనము, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారి కొరకు పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున. నేను మనలో పరిశుద్ధాత్మ లేదు, అయితే తిరిగి జన్మించిన ప్రజలు పరిశుద్ధాత్మను పొందెదరు. ఎలా అంటే, మనము దేవునిని అడిగినప్పుడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదుకుంటే ప్రార్థించి నన్ను అడగండి నేను ఇస్తాను అంటున్నాడు. కాబట్టి మనము దేవుని కొరకు నిలవబడినప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధాత్మతో నింపి మరి అక్కడ కార్యం జరిగిస్తాడు. మాట్లాడువారు మీరు కారు, మీరు కేవలం అధికారుల దగ్గరికి, రాజుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీలో పరిశుద్ధాత్మ మీలో ఉండి మాట్లాడతారు. అదే పరిశుద్ధాత్మ మనలో ఉండి అక్కడ ఆ వాక్యాన్ని ప్రచురిస్తుంది లేదా ఆ కార్యాన్ని జరిగిస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ అది ఆత్మ బాప్తిజం. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ స్పిరిచువల్ బ్యాప్టిజం అండ్ హోలీ స్పిరిట్ గైడెన్స్. అంతేగాని హోలీ స్పిరిట్ కేవలం మనకి గైడ్ చేయటాన్ని అది ఒక బ్యాప్టిజం అని చాలా మంది అనుకుంటున్నారు. దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ని మనము జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎత్తబడుట, రాప్చర్, ఇది శ్రమలకు మరి మధ్య కాదు, కానీ దానికి ముందే జరుగును. క్రీస్తు విరోధి ముందు ఎత్తబడును. ఎత్తబడటం అంటే రాప్చర్, సంఘము ఎత్తబడుట. ఇది శ్రమల కాలం మధ్యలో జరగదు, కానీ దానికి ముందే జరుగును. క్రీస్తు విరోధి ముందు ఎత్తబడును. 5వది ఆత్మ బాప్తిస్మము అనేది యేసు యొక్క పనులను చేయుటకు అధికము నుండి అధికారమును ఇచ్చుట. సపోజ్ మనము దేవుని కొరకు ప్రత్యేకించబడి దేవుని పిలుపునందుకొని ఆయన పిలిచిన ప్రకారము, ఇందాక పాత నిబంధన వాక్యంలో చెప్పినట్టుగా ఆ స్వరము విని దానికి మనము విధేయత చూపించినట్లయితే అప్పుడు మనకు దేవుడు ఆత్మ బాప్తిస్మాన్ని అనుగ్రహిస్తాడు. ఇక్కడ చూడండి, తన యందలి విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. ఆయన వెళ్ళిన తర్వాత ఆ ఆత్మ బాప్తిస్మము మనకి అనుగ్రహిస్తానన్నాడు. అందుచే ఆయన ఆరోహణమై వెళ్ళిన 10 రోజులకి పెంతెకోస్తు దినాన్న శిష్యులందరి మీద ఆ ఆత్మను కుమ్మరించినప్పుడు వారందరూ మరి ఆత్మ పూర్ణులై చక్కగా మరి వారు వాక్యాన్ని బోధించారు. ఒకే రోజున 3000 మంది బాప్తిస్మ సాక్ష్యంలోనికి వచ్చారు. క్రైస్తవులందరూ గొర్రెపిల్ల వివాహ విందులో ఉంటారు. ఎందుకంటే అందరూ ఎత్తబడుదురు. ఎవరైతే తిరిగి జన్మించారో
ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించడు అని యేసు తన దగ్గరకు వచ్చిన నికోదేము అనే ఒక పెద్ద ఆయనకి తెలియజేశాడు. అందువలన తిరిగి జన్మించిన వారే క్రైస్తవులు. అందు నిమిత్తమై క్రైస్తవులందరూ కూడా గొర్రెపిల్ల వివాహ విందులో ఉంటారు. వారందరూ ఎత్తబడతారు. క్రైస్తవులందరూ మరి వధువు వలె క్రీస్తులో ఉండేదరు. ఇది క్రొత్త యెరూషలేము మరియు ఆది సంఘము కాదు. ఇక్కడ ఆది సంఘం కాదు. ఆది సంఘంలో అనేక మంది చేర్చబడ్డారు. ఇప్పుడు క్రొత్తదైన నూతనదైన యెరూషలేం చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలో, మరియు నేను నూతనమైన యెరూషలేము అను పట్టణము, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకముందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని అని మరి యోహాన్ గారు ప్రకటన గ్రంథంలో తను చూచిన ఆ స్వప్నాన్ని గురించి మనకి తెలియజేస్తున్నారు. పాత నిబంధన సత్పురుషులు కూడా ఈ క్రొత్త యెరూషలేంలో ఒక భాగముగా ఉండేదరు. ఇకపోతే కష్ట సమయములలో లేదా మరి ఏ సమయంలోనైనా యూదులకు లేదా అన్యజనులకు కృప అను ద్వారము మూసివేయబడదు. మనమందరము దేవుని యొక్క కృప ద్వారానే, నీతిమంతుడు విశ్వాసమూలంగా జన్మించును. మనమందరము మరి ఆయన కృప ద్వారా రక్షించబడి ఉన్నాం కాబట్టి మనము మనకు యూదులైనా సరే అన్యజనులైనా సరే కృప అనే ఆ డోరు ఎప్పుడు మూసివేయబడదు. అనగా ఇందాక అక్కడ బుద్ధిగల కన్యకలు లోపలికి వెళ్ళిన తర్వాత డోర్ మూసేశారు కాబట్టి ఇక్కడ అన్యజనులకి అంటే బుద్ధిగల కన్యకలనేమో యూదులతో పోల్చి ఆ సమయం అయిపోయినప్పుడు అది డోర్ క్లోజ్ చేశారనేసి ఇక్కడ అన్యజనులకు కృపాను ద్వారము మూయవేయబడదు అని మనకి వాక్యము తెలియజేయుచున్నది. ఒక పాస్టర్ గారు ఏమంటున్నారంటే, సంఘానికి చాలా మంది లేట్గా వస్తున్నారు, చర్చ్కి లేట్గా రాకూడదు, మీరు వేరే వాటికైతే ఎంత టైంకి వెళ్ళిపోతారు అని చెప్తూ లేట్గా వచ్చిన వారికి ప్రవేశం లేదు, నేను చర్చ్ డోర్స్ క్లోజ్ చేసేస్తాను అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. హూ ఈస్ హీ టు క్లోజ్ ద డోర్స్? ఇట్ ఈస్ నాట్ హిస్ బిజినెస్. దేవుని వాక్యాన్ని బోధించాలి, ఉన్నది ఉన్నట్లుగా బోధించాలి, వాక్యాన్ని వాక్యంగా బోధించాలి. కానీ నేను డోర్ క్లోజ్ చేస్తాను, నీకు అది క్లోజ్ చేస్తాను, నువ్వు పాపివి, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు భ్రష్టు పట్టిపోతావు, ఇది కాదు. ఒక దైవజనుడు నోట నుంచి ఎప్పుడూ శాపవచనం రాకూడదు. వస్తే వాడు దైవజనుడే కాదు. సంఘాన్ని ఉద్దేశించి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఆ సంఘ కాపరి ఎవరి ఎడలైనా సరే ఆశీర్వచనమే రావాలి, కానీ శాపవచనం వస్తే అతను కాపరి కాదు. కాపరికి ఉండవలసిన లక్షణం కాదు. నేను డోర్ క్లోజ్ చేస్తానంటే ఇదేమి స్కూల్ డిసిప్లిన్ కాదు. డోర్ ఎప్పుడూ కూడా తీయబడే ఉంటుంది, అది మూయబడదు. అన్యజనులకు యూదులకు హృదయమనుడు తలుపునొద్దని మనం పాటలు పాడుతుంటున్నాం. ఎంత పాపినైనా చేర్చుకోవటానికి యేసు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఉపద్రవ సమయంలో అనేక మంది రక్షించబడతారు. లాస్ట్ మినిట్లో రక్షించబడేవారు చాలా మంది ఉన్నారు. మరి చూడండి, యేసు ప్రభు పక్క దొంగ, నీ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకో ప్రభు అన్నాడు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటాను. వాడు ఏమన్నా ఆత్మ బాప్తిసం పొందాడా? వాడు దివిటీలో వెలిగించుకుని నూనె తీసుకెళ్ళాడా? వాడు అంతకు ముందు పోని చిలకరింపు బాప్తిసం పొందాడా? ఏ విధమైన బాప్తిస్మం లేకుండా డైరెక్ట్ గా ప్రమోషన్ కొట్టేశాడు. ఈ రోజున మనము కూడా కేవలము దేవుని ప్రేమ ఇదిగో జనులార భావము నన్ను తెలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక రాజ్యము మనదవుతుంది. కేవలము ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము
నీతిమంతులుగా చేర్చబడి మరి నిత్యజీవం పొందుకునే అవకాశం ఆయన మనకు అనుగ్రహించాడు. అయితే ఎవరైతే ఆయన్ని అంగీకరించారో వారు శిక్షించబడతారు. కాబట్టి కృప అనే ఈ ద్వారము ఎప్పుడు మూసివేయబడదు. కష్ట సమయమైనా మరో సమయమైనా సరే, యూదులైనా అన్యజనులైనా సర్కంసెషన్ అనగా సున్నతి పొందిన వారైనా సున్నతి పొందని వారైనా సరే, ఈ కృప అనే ద్వారం ఎప్పుడు కూడా మూసివేయబడదు. అందుచేత ఈ 10 మంది కన్యకల గురించి చాలా మంది మంచిగా చెప్పుతూ, నీవు ఈ సంఘానికి వస్తేనే పరలోకానికి వెళ్తావు, ఆ సంఘానికి వెళ్తే పరలోక రాజ్యానికి వెళ్ళవు, లేదా నీవు ఇలా ఉంటేనే కరెక్ట్, అలా ఉంటే కరెక్ట్ కాదని వారి యొక్క సొంత జ్ఞానంతో, సొంత కాన్సెప్ట్ తోటి, వారికి ఉన్న సొంత దర్శనాల్ని ప్రజల మీద రుద్ది ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. మీరు ఈ దర్శనము, వారి దర్శనమే దేవుని దర్శనంగా మనకి చెప్తా ఉంటారు. ఓల్డ్ టెస్టిమెంట్ లో చూడండి, జనులు వారి స్వంత దర్శనాలు దేవుని దర్శనం కింద ప్రజలకు చెప్పి మోసపరుచు దినములు వచ్చుచున్నవి. వారు దర్శనం చెప్తారు, రాత్రి దేవుడు నా కళ్ళ కనిపించి సంఘానికి చెప్పమన్నాడు, నాకు కారు కావాలనేటాడికి గుడ్డిగా నమ్మే ఆ సంఘస్థులు కొంతమంది నెక్స్ట్ డేకి కారు తీసుకెళ్లి పాస్టర్ గారికి ఇచ్చారట. అది కాదు నమ్మవలసింది. దేవుడు నీకేమన్నా చెప్పాడా? దేవుడు ఏదైనా చెప్పాలన్నప్పుడు నీకు నేరుగా చెప్తాడు. ఫిలిప్తో చెప్పాడు, నీవు వెళ్ళి గాజాకు పోవ దక్షిణ మార్గంలో ఆ నపుంసకుని కలుసుకొని దూత ద్వారా. దెర్ విల్ బి ఏ పర్పస్. వితౌట్ పర్పస్ మనం ఎప్పుడు ఏది కూడా ముందంజ వేయనక్కర్లేదు. ఏదన్నా ఇవ్వాలన్నా దేవుడు మనకు ప్రేరేపణిస్తాడు. ఆ ప్రేరేపణ కరెక్టా కాదని మనం తెలుసుకుని మనము ముందుకు సాగిపోవాలి. కాబట్టి ఈ చివరి దినాల్లో అబద్ధపు ప్రవక్తలు ఎక్కువ మంది వస్తారని దేవుడు పదే పదే ప్రభు మనల్ని హెచ్చరించుచున్నాడు, తన శిష్యులకి తెలియజేస్తున్నాడు. మనము వారి ట్రాప్ లో పడిపోకుండా వాక్యాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకుని దాని ప్రకారము మనం చేయటానికి ప్రయత్నించాలి. అంతేగాని రాంగ్ డైరెక్షన్ లో మిస్ఇంటర్ప్రిట్ చేసిన వాక్యం ద్వారా మనము మరి తప్పు ద్రోవలో పడుకోకుండా వాక్యాన్ని ఈ మండల కాలంలో ఎక్కువగా ధ్యానించాలి. చూడండి, రమదాన్ టైంలో ముస్లిమ్స్ ఖురాన్ ఎక్కువగా చదువుతారు. మరి మనము కేవలం ఉపవాసం చేసేటమే కాదు, వాక్యాన్ని కూడా బాగుగా ధ్యానించాలి. అది ప్రార్థనలో గడపాలి. అప్పుడే మనం చేసేదంతటికి ఒక అర్థం ఉంటుంది. మనం మహిమలో నుంచి అధిక మహిమలోనికి వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఆత్మీయ బాప్తిస్మం, ఆత్మలో బాప్తిస్మం, స్పిరిచువల్ బాప్టిజం ఇచ్చి మనకు కొన్ని అధికారాలు లేదా కొన్ని వరాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు మనము దేవునిని మహిమపరచటానికి ఆ వరాలు ఉపయోగించుకోవాలి. అంతేగాని మనల్ని గొప్ప చేసుకుంటానికి బిజినెస్ పరంగా ఉపయోగించుకుంటాము కాదు. ఈ రోజున మీకు తైలాభిషేకం కావాలంటే రండి, మీకు అభిషేక తైలం కావాలంటే రండి, ఇంత మీకు అభిషేకం కావాలంటే ప్యాకేజ్ ఇది అని చెప్తున్నారు. అది చాలా మరి దుఃఖకరమైన విషయం. కాబట్టి సమన్వయంగా మనము ఏది నిజమో ఏది అబద్ధమో వాక్యాన్ని పరిశోధించి వాక్యం ద్వారా తెలుసుకొని మనము ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న ఈ అవకతవకలన్నింటినీ ఎదుర్కోవాలి. దేవుడు ఆ విధంగా మనకు సహాయం చేసి వాటిని ఎదుర్కొనటానికి తన కృప చూపును గాక. ఆమేన్.